అగ్ని పరీక్ష 1 ఎవరైతే వచ్చారో కామన్ మ్యాన్స్ వాళ్ళందరూ వచ్చారనమాట. ఎవరైతే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారో కళ్యాణ్ పడాల, ప్రియ అండ్ మర్యాద మనీష్, డీమోన్ పవన్, శ్రీజ. సో వీళ్ళందరూ వచ్చారు. అసలు వచ్చి ఏమేం చేశారు? స్టేజ్ మీద ఎవరికి ఏమేం టాస్క్‌లు పెట్టారు? అసలు టాప్ 15కి సెలెక్ట్ అయిపోయిన కంటెస్టెంట్లకి అసలు ఏ టాస్క్‌లు పెట్టి వాళ్ళని టాప్ 15 చేశారు? కొందరికి టాస్క్‌లు పెట్టకుండా కూడా తీసేశారు. వాళ్ళ నేమ్స్ ఏంటి? అసలు ఏ టాస్క్‌లు ఎవరు గెలిచారు? ఎన్ని పాయింట్స్‌తో గెలిచారు? ఏ క్రిటికల్ టాస్క్‌లు డేర్‌లు ఆడారనేది ఈ వీడియోలో చెప్తాను. సింపుల్ అండ్ షార్ట్‌గా. సో వీడియో అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ వరకు చూడండి. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చెప్తాను లాస్ట్ వీడియోలో. సో వీడియో చూస్తుండగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద రెడ్ బటన్ కనపడతా ఉంటది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా! అండ్ వీడియోకి లైక్ కూడా చేయండి. చాలా మందికి రీచ్ అవుతది మీరు చేసే లైకులు బట్టి. అండ్ కామెంట్ కూడా మీ ఒపీనియన్ తెలియజేస్తా ఉండండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ముందుగా మనం మాట్లాడుకున్నట్టు అసలు నిన్న జరిగిన టాప్ 15 కంటెస్టెంట్ లిస్ట్ నేను ఆల్రెడీ మన లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోలో చెప్పేసాను. ఇఫ్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. బట్ ఈ వీడియోలో కూడా చెప్తాను. అసలు టాప్ 15 కంటెస్టెంట్స్ అవ్వడానికి ఎవరికి ఏ ఏ టాస్క్లు పెట్టారు మీరు ఆల్రెడీ ప్రోమో చూసే ఉన్నారు. ఫన్ ఉంది, గేమ్ ఉంది, సెటైర్లు ఉన్నాయి, డిస్కరేజ్ చేసేటివి ఉన్నాయి, మోటివేట్ చేసేవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇంకా సెలబ్రిటీ ఎవరైతే మనకి లాస్ట్ రీసెంట్గా అగ్ని పరీక్ష 1లో ఎవరైతే వచ్చారో కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ అయిపోయారో వాళ్ళని చూపించలేదు. వాళ్ళని పార్ట్ 2 వీడియోలో ప్రోమోలో చూపిస్తారనమాట. సో ప్రస్తుతానికి మనం వాళ్ళకి పెట్టిన టాస్క్ల గురించి మాట్లాడుకుంటే ఐస్ వాటర్ ఛాలెంజ్ పెట్టారు. ఐస్ వాటర్ ఛాలెంజ్ ఏంటంటే పెట్టింది రుచితకి అండ్ మిస్ అపూర్వకి. 3 minutes కరెక్ట్గా అప్రాక్సిమేట్లీ ఎవరు దగ్గరగా వాటర్లో ఉంటే దే ఆర్ విన్నర్స్. అంటే వాటర్లో 3 minutes దగ్గర వరకు అంటే టైం లిమిట్ పెడతారు. వాళ్ళు వాటర్లో ఉండాలి. 3 minutes టైం అవుతా ఉంటే ఎవరు దాని దగ్గరలో దాంట్లో హోల్డ్ అయ్యి ఉంటారు ఎక్కువసేపు అనేది టాస్క్. సో అలా రుచితకి మిస్ అపూర్వకి పెడితే ఆ అపూర్వ 3 minutes 14 seconds ఉంది. అండ్ రుచిత వచ్చేసి 3 minutes 18 seconds ఉంది. 4 seconds డిఫరెన్స్ అంతే. ఈ టాస్క్లో రుచిత అనే పర్సన్ ఓడిపోవడానికి కారణం మిస్ అపూర్వ 4 secondsతో ఆ వాటర్ హోల్డ్ చేసి గెలిచేసింది మొత్తానికి. సో టాప్ 15లో ఆల్రెడీ మనం 7 మెంబర్స్ని తీసాం పక్కకి. అంటే ఇంతకు ముందే 7 మెంబర్స్ని అందులో ముగ్గురికి 3 గ్రీన్ బజర్స్ వచ్చి ముందే వెళ్ళిపోయారు ఫైనల్ రౌండ్కి. అండ్ నిన్న షూట్లో 4 మెంబర్స్కి టాస్క్లు పెట్టారు. ఆ టాస్క్లు ఏమేమో మీకు చెప్పాను. టాటూ వేయించుకోవడము, లేకపోతే అది ఇప్పించుకోవడం, ఇది అనిపించుకోవడం అని చెప్పేసి. సో అలా ఇంకో 4 మెంబర్స్ ఓవరాల్గా 7 మెంబర్స్ పక్కకు తీశారు. నిన్న కూడా ఒక 8 మెంబర్స్ తీశారు. ఆ 8 మెంబర్స్ని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి టాస్క్లు పెట్టిన టాస్క్లు ఇవి. సో అలా 8th పర్సన్ వచ్చేసి మిస్ అపూర్వ ఈ టాస్క్లో గెలిచి ఫైనల్లీ టాప్ 15కి అయితే ఎంటర్ అయిపోయింది. అలా 8th పర్సన్ మిస్ అపూర్వ. 9th పర్సన్ కోసం పెట్టిన ఛాలెంజ్ ఏంటంటే జోలో చిప్. ఇది అసలు చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది. చాలా స్పైసీగా ఉన్న జోలో చిప్ తిని బెలూన్స్ బ్లో చేయాలి. సో ఇలా బ్లో ఎవరు చేస్తే బెస్ట్ కానీ వాళ్ళకే ఉంటుంది. సో దీంట్లో 4 పార్టిసిపేట్ చేస్తారనమాట. వాళ్ళ పేర్లు వచ్చేసి దీపక్, అమన్ మసూద్ అండ్ లైఫ్ ఆఫ్ సుమా అండ్ జోష్నారెడ్డి. సో వీళ్ళ 4 దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఈ టాస్క్లో లాస్ట్ 2 కంప్లీట్ చేసిన వాళ్ళకి అంటే లీస్ట్ 2 ఎవరైతే వస్తారో ఈ 4 కండక్ట్ చేసిన టాస్క్లో వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేటెడ్. అంటే ఇంకో ఛాన్స్ ఉండదు. డైరెక్ట్ వాళ్ళు ఇంకా టాప్ 15కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇంకా అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేటెడ్. సో అలా ఈ టాస్క్లో 3rd and 4th పర్సన్ వచ్చింది లైఫ్ ఆఫ్ సుమా అండ్ జోష్నారెడ్డి. సో వీళ్ళిద్దరూ ఎలిమినేటెడ్. అండ్ ఫస్ట్ దీపక్ కంప్లీట్ చేశాడు. అండ్ ఆయన ఫస్ట్ కంప్లీట్ చేసినందుకు టాప్ 15లోకి 8th పర్సన్ ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి 9th పర్సన్గా ఎంటర్ అయ్యారు టాప్ 15లోకి. సో అలా సెకండ్ వచ్చిన అమన్ మసూద్కి సేఫ్, జస్ట్ ఎలిమినేట్ ఏం కాలేదు. లాస్ట్ ఇద్దరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎలిమినేట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు కాబట్టి అలా 2 టాస్క్లు అయిపోయాయి. ఇప్పుడు 10th పర్సన్ టాప్ 15కి పోవడానికి 3rd టాస్క్ వచ్చేసి ఇద్దరి మధ్యలో జరగబోతా ఉందని కాదు, ఈసారి 3 మధ్యలో రోహిత్ నాయుడు, గాయత్రి అండ్ జోష్నారెడ్డి. సో వీళ్ళ 3 మధ్యలో జరుగుతూ ఉంది. ఇది ఒక డేర్, టఫెస్ట్ డేర్. బాడీ మీద మనం క్లాత్స్ వాష్ చేసినప్పుడు క్లిప్స్ పెడతాం కదా, సో వైర్ మీద. సో అలాంటి క్లిప్స్ బాడీ మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవాలి. నోస్ మీద, లిప్స్ మీద, హియర్, వాట్ ఎవర్ మీరు ఎక్కడ పెట్టుకున్నా పర్లే. బాడీ మీద ఎన్ని క్లిప్స్ ఉంటే హోల్డ్ చేసి ఉంటే వాళ్ళు విన్. అట్లా బాడీ మీద పెట్టుకోవాలి అన్నప్పుడు గాయత్రి ఫస్ట్ 5 క్లిప్స్ పెట్టుకొని ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి గివప్ ఇచ్చేస్తుంది గాయత్రి. సో 5 క్లిప్స్తోనే ఆవిడ పెయిన్ అది ఇది అని చెప్పేసి గివప్ ఇచ్చేస్తుంది. అండ్ మిగిలిన జోష్నారెడ్డి అండ్ రోహిత్ నాయుడు ఎవరైతే ఉన్నారో జోష్నారెడ్డి టఫ్ టాస్క్ ఇస్తుంది. 70+ క్లిప్స్ పెట్టుకుంటుంది. 70 క్లిప్స్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 5 అంటేనే ఈడే సరిపోతాయి. ఇంకా 70 అంటే బాడీ మొత్తం చేతికి, ముక్కుకి, లేకపోతే లెగ్స్కి ఇట్లా చాలా పెట్టుకుంటుంది. ఈవిడే ఇంత అంటే రోహిత్ నాయుడు 110+, 110+
క్లిప్స్ అనేది బాడీ మీద క్యారీ చేస్తారు. సో అలా ఓవరాల్గా చాలాసేపు హోల్డ్ చేస్తే ఆయనకు బాడీ మొత్తం రెడ్ అయిపోయిందంట లిటరలీ ఆ క్లిప్స్ వల్ల. సో అలా రోహిత్ నాయుడు ఆ టాస్క్లో గెలిచి టాప్ 10%గా టాప్ 15లోకి అయితే ఎంటర్ అయిపోయారు ఆ టాస్క్ కంప్లీట్ చేసుకొని. సో డేర్ సిరీస్లో రోహిత్ నాయుడు సెలెక్ట్ అయిపోయారు. అండ్ దీని తర్వాత 4th టాస్క్, ఇది కూడా వన్ ఆఫ్ ది డేర్. ఇదేం డేర్ అంటే నోస్ ప్రెస్సింగ్. అంటే ఇంకా మీకు కుట్టించుకోవడం అనేది తెలుసు కదా, ముక్కు పుడక కుట్టించుకోవాలి. ఈ టాస్క్ ఎవరికి? అమ్మాయిలకు కాదు, ఇది అబ్బాయిలకి, ఓన్లీ ఫర్ బాయ్స్. ఎవరైతే ముక్కు పుడక కుట్టించుకుంటారో వాళ్ళని టాప్ 15కి పంపిస్తామని డైరెక్ట్గా చెప్పేస్తారు. సో అలా 4 బాయ్స్ ముందుకు వచ్చారు. ఎవరెవరు? దీపక్, హేమంత్, రోహిత్ అండ్ అమన్ మసూద్. సో ఇలా 4 మెంబర్స్ ముందరికి వచ్చినప్పుడు జడ్జి నవదీప్ ఏమంటాడంటే, సో మీరు 4 వచ్చారు కదా, బట్ ముక్కు పుడక అంటే జస్ట్ ఏదో కుట్టము. భిక్షు యాదవ్, మీకు సై సినిమాలో భిక్షు యాదవ్ తెలిసే ఉంటారు కదా, ఇట్లా మధ్యలో కుడతారు, ఆయనకి ఇట్లా లాగుతారు, మీకు తెలిసే ఉంటుంది, చూసుంటారు కాబట్టి సినిమా. సో అలా కుడతాం అని చెప్పేసి అనేసరికి అందరూ అలా అంటే ఇంకా టెన్షనే, ఎవరికైనా భయమే అని చెప్పేసి వచ్చిన 4లో 3 వెనకడిగేశారు. అంటే హేమంత్ తప్ప మిగతా 3 వెనకడిగేశారు, మా వల్ల కాదనేసరికి మళ్ళీ జడ్జ్ అంటాడు, ఈ టాస్క్ భిక్షు యాదవ్ లాగా ఏం కుట్టము, జస్ట్ నేను అన్నాను మీ ధైర్యం చూడడానికి, మీరు గివప్ ఇచ్చేశారు. సో డైరెక్ట్ ఇంకా హేమంత్కి నేను జస్ట్ నార్మల్ ముక్కు పుడక కుట్టినట్టు కుట్టిపించేసి టాప్ 15లోకి పంపించేస్తామని చెప్పేసి ఆయనకు నార్మల్గా కుట్టిపించి టాప్ 15కి తీసుకెళ్తారు. భయం వాళ్ళ ఛాన్స్ని పోగొట్టింది. జడ్జెస్ అప్పుడప్పుడు వాళ్ళ భయాన్ని కూడా టెస్ట్ చేస్తారనమాట. సో అలా జరిగింది మొత్తానికి. వాళ్ళకైతే బ్యాడ్ లక్. సో వాళ్ళు కుట్టించుకొని ఉంటే మేబీ ఉండేవాళ్ళేమో. సో అలా బ్యాడ్ లక్. హేమంత్ అయితే 11th టాప్ 15కి అయితే ఎంటర్ అయిపోయారు. 5th టాస్క్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ది డేర్ టాస్క్. ఇందాక ఓన్లీ ఫర్ బాయ్స్, ఇప్పుడు ఇది ఓన్లీ ఫర్ లేడీస్. ఏంటంటే దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నది ఎవరు? 5th డేర్లో సింగర్ ఝాన్సీ, యాంకర్ ప్రియాకి లెగ్స్కి హ్యాండ్ కాఫ్ టైట్ కడతారనమాట. అంటే బ్లడ్ ప్రెషర్ అవ్వకుండా, లేకపోతే బ్లడ్ పాస్ అవ్వకుండా మొత్తం టైట్ కట్టేస్తారు. సో ఇలా ఇద్దరి కాళ్ళకి కర్చీఫ్ కట్టేసి ఆ కర్చీఫ్ కట్టేసిన కాలికి బ్లడ్ ఆడకుండా ఉన్న కాలికి షాక్ పెడతారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక బాక్స్లోకి వాటర్ షిఫ్ట్ చేస్తూ ఉండాలి అదే లెగ్గుతోనే. సో అలా యాక్చువల్గా అయితే ఇది ఏదైతే ఉందో టాస్క్, ఇది సింగర్ ఝాన్సీ వర్సెస్ యాంకర్ ప్రియాకి జరిగింది. కానీ జరిగాల్సింది ఎవరికి అంటే రుచిత వర్సెస్ యాంకర్ ప్రియాకి అవ్వాల్సింది. కానీ రుచిత లెగ్ హ్యాండ్ కాఫ్ వేసినప్పుడు బాగా టైట్ అయిపోవడం వల్ల ఆవిడ వల్ల అవ్వలేదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోయింది. సో రుచిత అప్పుడు శ్రీముఖి రుచితతో అన్నారంట, నీ వల్ల అవ్వలేదు అన్నప్పుడు ఎందుకు వచ్చావు, అసలు పోయి కూర్చోపా అని చెప్పేసి గదురుకున్నారంట శ్రీముఖి రుచితని. సో అలా ఆవిడ గివప్ ఇచ్చేసి ఆవిడ ప్లేస్లో ఝాన్సీ గారు అయితే రావడం జరిగింది. అలా ఝాన్సీ గారికి యాంకర్ ప్రియాకి జరిగిన ఈ టాస్క్లు ఎవరైతే ఉందో, ఇలా సింగర్ ఝాన్సీ యాంకర్ ప్రియా మధ్యలో జరిగిన ఏదైతే టైట్ చేసి కరెంట్ షాక్ పెట్టి వాటర్ షిఫ్ట్ చేసేది ఏదైతే ఉందో, ఇందులో సింగర్ ఝాన్సీ గారు అనేది విన్ అయిపోయారు. సో 12th ఇలా టాప్ 15లో 12th సింగర్ ఝాన్సీ గారు. అండ్ ఈ 5 టాస్క్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే మిగిలి ఉంటారో అంటే 12 మెంబర్స్ అయిపోయారు, ఇంకా వాళ్ళకి కావాల్సింది ఎవరు? 3 కావాలి. కానీ ఎంతమంది ఉన్నారు? అమన్, ఫూటా, యాంకర్ ప్రియా, గాయత్రి, జోష్న, లయ, లైఫ్ ఆఫ్ సుమ. సో ఓవరాల్గా ఇంకా వాళ్ళ దగ్గర 12 మంది ఉన్నారు, ఇంకా 3 కావాలి. 8 మెంబర్స్ మిగిలి ఉన్నారు. 3ని తీసుకుంటే ఇంకా 5 మెంబర్స్ ఎలిమినేటెడ్. ఆ 3ని ఎవరు తీసుకుంటారు అన్నప్పుడు జడ్జెస్ విత్ శ్రీముఖితో కలిసి డిస్కషన్ చేసుకుంటారంట. అంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, వాళ్ళ స్కిల్స్ అది బేస్ చేసుకొని ఎవరిని ఆ 3ని తీసుకోవాలి, మిగతా 5 మందిని ఎవరిని పంపించేసాలని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారంట. అలా 3 డేస్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ 7 పీపుల్లో అమన్ 2 టాస్క్ ఆడారంట. అమన్ మసూద్ 2 టాస్క్ ఆడితే దాంట్లో ప్లే చేస్తే టాస్క్ 1లో టాస్క్ 2లో 2 దానిలో రన్నర్అప్ వచ్చాడు. అంటే 4 పెట్టినప్పుడు లీస్ట్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు ఆయన ఆడిన ప్రతి టాస్క్. బట్ ఈయన మాత్రం రన్నర్అప్ వచ్చారు, అంటే 2nd ప్లేస్లో వచ్చారు. సో ఆ బేస్ మీద అమన్ మసూద్ని టాప్ 15లోకి 13th తీసేసుకున్నారు. ఇది జడ్జెస్ డిసిషన్. సో లాస్ట్లో ఏ టాస్క్ పెట్టకుండా డిసిషన్ తీసుకుంది ఈ క్వాలిఫికేషన్తో. అండ్ ఇలా 2 టాస్కులలో రన్నర్అప్ వచ్చాడని చెప్పేసి అలా టాప్ 15కి అనౌన్స్ చేసినారు. అండ్ నెక్స్ట్ పర్సన్ యాంకర్ ప్రియాకి సెలెక్ట్ చేసుకున్నారంట. రీజన్ ఏంటంటే ఈవిడ బాగా మాట్లాడుతుంది, వీరి దగ్గర మంచి ఆర్గ్యుమెంట్ చేసే పాయింట్స్ ఉంటాయి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అది అని చెప్పేసి యాంకర్ ప్రియాంక గారిని అయితే తీసుకున్నారంట. సో అలా టాప్ 15లోకి 14th అయితే ఎంటర్ అయిపోయారు. ఇంకా కావాల్సింది ఒక్కరు. ఆ ఒక్కరిలో చాలా మంది ఏమనుకున్నారంటే ఫూటా ఎక్కడ పోయినాడు అని అడుగుతా ఉన్నారు. ఫూటాని
తీసుకోలేదు. అది అన్‌ఫేర్ అయితది. ఎందుకంటే తను ఇండియన్ కాదు. చాలామంది ఇండియన్స్ ట్రై చేసి తనని తీసుకుంటే మళ్ళీ అదొక కాంట్రోవర్షియల్ లేకపోతే బ్యాడ్ నేమ్ వస్తది బిగ్ బాస్‌కి ఎనీవే. అలా చూసుకొని ఇంకా మిగిలిపోయిన 6 మెంబర్స్‌లో ఒక్కరినే తీసుకోవాలి అన్నప్పుడు గాయత్రిని తీసుకున్నారంట. గాయత్రిని ఎందుకు తీసుకున్నారో ఆడియన్స్‌కి అస్సలే అర్థం కాదు మీరు చూసేటప్పుడు నిజంగా. ఆవిడ దగ్గర ఏముందని తీసుకున్నారనే దానికంటే ఆవిడ దగ్గర అందం ఉంది అని తీసుకున్నారు నిజంగా చెప్పాలంటే. బిగ్ బాస్‌లోకి పంపిస్తే ఒక ట్రయాంగిల్ అది మంచిగా వర్కౌట్ అవుతది. ఈవిడ దగ్గర మంచి గ్లామర్ ఉంది, అది ఉంది, ఇది అని చెప్పేసి గాయత్రి గారిని లాస్ట్‌లో సెలెక్ట్ చేశారంట. సో ఇలా 15 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు మొత్తానికి. ఈ టాప్ 15 మెంబర్స్‌లో లాస్ట్‌కి రిమైనింగ్ ఫూటా, జోష్న, లైఫ్ ఆఫ్ సుమ, రుచిత, లయ వీళ్ళ 5 మెంబర్స్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇంకా మొత్తానికి అగ్ని పరీక్షకి సిద్ధం అవ్వాల్సింది ఈ టాప్ 15 మెంబర్సే. సో ఈ టాప్ 15 మెంబర్స్కి అగ్ని పరీక్ష కండక్ట్ చేయడానికి మన సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరైతే లాస్ట్ సీజన్లో కామన్ మ్యాన్స్గా ఎంటర్ అయ్యి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళైతే రాబోతా ఉన్నారు. సో వాళ్ళు ఏం టాస్కులు పెట్టారు ఈ టాప్ 15 మెంబర్స్కి అనేది ఆగస్టు 14 షూట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆడిషన్ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలైన అగ్ని పరీక్ష 15 మెంబర్స్కి టాస్కులు పెడతారు. అది చాలామంది వస్తూనే ఉంటారు, సెలబ్రిటీలు టాస్కులు పెడుతూనే ఉంటారు. సో అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతా ఉంది. 2 days గ్యాప్ తీసుకున్నారు. ఈ 2 days తర్వాత ఆగస్టు 14 నుంచి టాస్కులు మొదలు పెడతారు ఆ టాప్ 15 మెంబర్స్కి. సో అలా కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జడ్జెస్ శ్రీముఖి ఎవరైతే ఉన్నారో వచ్చిన కామన్ పర్సన్స్ని నిజంగా లిటర్లీ కొంతమందితో టూ మచ్ టార్చర్ చేశారంట, హ్యూమిలియేషన్ చేశారంట. నిజంగా వాళ్ళందరికీ చాలా ఇరిటేషన్ తెప్పించేలాగా మాట్లాడి బిహేవ్ చేశారంట. సో జడ్జెస్కి అంత ఎందుకు ఎక్కుతా ఉందో మైండ్ నాకు అర్థం కావట్లేదు. మేబీ వచ్చిన వాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉన్నారా, వీళ్ళు ఒకప్పుడు ఎలా ఉన్నారో చూసుకోవట్లేదా అనేది నా పాయింట్. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. జడ్జెస్ అలా బిహేవ్ చేయడం కరెక్టా కాదా విత్ శ్రీముఖి? అండ్ కామనర్స్ అవకాశం కోసం వెళ్తే తప్ప అనేది కామెంట్ చేయండి. సో ఇది మన ఇన్ఫర్మేటివ్ అప్డేట్ వీడియో. సో ఓవరాల్గా టాప్ 15 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతా ఉంది. సో మీరు అది ముందుగా చూస్తూనే ఉంటారు, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్గా ఎర్లీగా స్టోరీలలో మెన్షన్ చేస్తూ ఉంటాను ఏమైతే ఉంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. సో మిస్టర్ 2026 ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా, మిస్టర్ పండు 2026 ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.